కొరకై ఈ ఉదయకాల సమయంలో ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఈ ఉదయకాల సమయంలో యోసేపు తన సహోదరులతో మాట్లాడుతున్న మాట దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. భయపడవద్దని చెప్తున్నాడు. నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్తున్నాడు. మనకు తెలిసిన సందర్భమే, ఎవరైతే కీడు చేసి, ఎవరైతే హాని చేసి, ఎవరైతే అమ్మివేసి, ఎవరైతే నష్టపరిచారో అలాంటి వాళ్ళతో యోసేపు ఈ మాటలు చెప్తున్నాడు. ప్రియులారా, యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటే మనము ఆయన సహోదరులాగా ఉంటున్నాము. యోసేపు సహోదరులు ఎలాగైతే తన సహోదరుని బాధ పెడుతూ వచ్చారో మనము కూడా ప్రభువుని ఎన్నోసార్లు బాధ పెట్టాము, గాయపరిచాము, దుఃఖపెట్టాము, ఇబ్బంది పెట్టాము. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, యోసేపును అన్నలు ఒక్కసారే అమ్మారు, యూదా ఇస్కరియోతు యేసు ప్రభువును ఒక్కసారే అమ్మాడు, కానీ మనము ప్రతిరోజు మన ప్రభువును అమ్మేస్తున్నాము అన్నాడు. అవును, చాలాసార్లు ప్రభువును తృణీకరించడం వలన, ప్రభువును దుఃఖపెట్టడం వలన, ప్రభువు కొరకే నమ్మకంగా జీవించకపోవటం వలన చాలాసార్లు ప్రభువు తెలియదు అన్నట్లుగా ఆయనను అమ్మివేసే వాళ్ళగా ఉంటున్నాము. మన విశ్వాసాన్ని, మన భక్తిని, అనేకసార్లు మన నమ్మకత్వాన్ని కూడా అమ్మివేస్తున్నాం, లేదా కొన్ని సందర్భాల్లో తాకట్టు పెట్టే వాళ్ళలాగా ఉంటున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయము యోసేపు తన అన్నలతో ఏదైతే చేస్తూ వచ్చాడో ప్రభువు కూడా మనతో అదే చేస్తున్నాడు. మొట్టమొదట యోసేపు అన్నలను పిలిపించాడు. వారి ఐగుప్తులో ఆ బాధలో, కష్టంలో ఉన్నప్పుడు వారిని పిలిపించాడు. 1 కొరింథీ 1:9 యేసుక్రీస్తు కూడా తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మనల్ని పిలిచాడు. రెండోది మనం చూసినట్లయితే యోసేపు సహోదరులను ప్రేమించాడు. ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి అనే మాట మనం చూస్తున్నాం. ప్రభు మనల్ని ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. మూడోది మనం చూసినట్లయితే 2 దెస్సలోనిక 2:13 ప్రభువు మనల్ని పరిశుద్ధపరిచాడు. అలాగే యోసేపు కూడా తన సహోదరులను ఆత్మీయంగా పరిశుద్ధపరచడం అంటే తన సహోదరులు వారు చేసిన దానికి పశ్చాత్తాపడి ఒప్పుకొనేటట్లుగా, వారు చేసిన కీడుకు సంతాపపడేటట్లుగా యోసేపు చేస్తూ వచ్చాడు. వారి యొక్క ప్రేమను చూపిస్తూ వచ్చాడు. వారి పట్ల మంచితనాన్ని చూపిస్తూ వచ్చాడు. ఇది పరిశుద్ధపరచుట. 4వది మనం చూసినట్లయితే యోసేపు వారిని పోషించేవాడుగా ఉంటున్నాడు. ప్రభువు కూడా మనల్ని పోషించేవాడు. మంచి గోధుమ పంటతో మనల్ని పోషించి మనల్ని తృప్తిపరిచేవాడుగా ఆయన ఉంటున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఉదయకాల సమయంలో ఇంత మంచి దేవుడు నీకున్నాడు. ఇంకా ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఒకానొక సందర్భంలో ఒక రాజ్యంలోకి 2 ఆవులను తీసుకొని వచ్చారు. ఎంతో జ్ఞానవంతుడైన ఒక వ్యక్తి 2 ఆవులను తీసుకొని వచ్చి ఆ రాజుతో చెప్పాడు, ఈ ఆవులో ఏది తల్లి, ఏది బిడ్డ ఎవరైతే తెలియచేయగలిగితే వారెంతో గొప్పవాళ్ళు అవుతారు, లేకపోతే మీ రాజ్యంలో జ్ఞానవంతులు లేరు అని ఒప్పుకోవాలని చెప్పినప్పుడు, నిజంగా చూస్తానికి 2 ఒకలాగే ఉన్నాయి, ఒకే వయసులాగా అనిపిస్తున్నాయి, ఒకే రంగులాగా ఉన్నాయి, అన్నీ కూడా ఒకే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఏది తల్లి ఆవో, ఏది పిల్ల ఆవో ఎవరు కూడా కనిపెట్టలేకపోతున్నారు. అలాంటి సందర్భంలో ఒక పాప ఆ ఆవుల దగ్గరికి వచ్చి రాజుగారితో చెప్పింది, అయ్యా, ఆ ఆవు ఏది తల్లో ఏది పిల్లో నేను తెలుసుకొని చెప్తానన్నప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. ఇక్కడున్న పండితులు, జ్ఞానులు, గొప్పవాళ్ళే చెప్పలేకపోతున్నారు, నువ్వలా చెప్పగలవంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి అనింది. అప్పుడు ఆ 2 ఆవులు కూడా మేత తీసుకుని వచ్చి వేసింది. ఆ 2 ఆవులు మేత తినేయటం అయిపోయిన తర్వాత
ఆ పాప రాజుగారికి చెప్పింది, అయ్యా ఈ మొదటిది తల్లి ఆవు, రెండవది ఇది పిల్ల ఆవు అని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎలా చెప్పావు అన్నప్పుడు అప్పుడు చెప్పింది, ఈ రెండవ ఆవు ఆహారం పెట్టగానే మొత్తము తినేసేసింది, కానీ ఈ మొదటి ఆవు కొంచెం తిని కొంచెం మిగిల్చింది. ఇది తల్లి ప్రేమ మాత్రమే ఇలా చేయగలదు అని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. చూసారా, ఆ ఆవు నోరు లేనిది, మాటలు లేనిది అయినప్పటికీ కూడా తన బిడ్డ ఆకలిని తీర్చడానికి తను కొంచెమే తిని వదిలేసింది. అలాగే మన ప్రభువు కూడా ప్రతి విషయంలో మన ఆకలిని తీర్చేవాడుగా ఉంటున్నాడు. మన అవసరాలు తీర్చేవాడుగా ఉంటున్నావు. ప్రియ బిడ్డ, సహోదరి, సహోదరుడా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఈరోజంతా దిగులు పడొద్దు, భయపడొద్దు, ఏమాత్రం కృంగిపోవద్దు. ప్రభు నీతో ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని నీకంటే ముందుగా ఆయన ఎదుర్కొంటాడు. నీకొచ్చే ప్రతి కష్టాన్ని నీకంటే ముందుగా ఆయన తట్టుకుంటాడు. ఇంకా చెప్పాలంటే మన శోధనలు, బాధలు అవన్నీ ఆయన పొందిన తర్వాత మనకి వస్తాయి, కానీ డైరెక్ట్గా మన మీదికి ఏదీ రాదు. ఇంకా చెప్పాలంటే మన శ్రమలనే, మన శోధనలనే కొలిమిలో ఆయన కాలిపోతూ ఆ చిన్న వేడి సెగ మాత్రమే మనకు కలుగుతుంది. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు. విశ్వాసంతో ఉండు, దిగులు పడొద్దు. నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా భర్త, నా కుటుంబం ఏంటి, ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ ఆర్థిక పరిస్థితులు, ఈ అనారోగ్య పరిస్థితులు ఎందుకు అని నువ్వు బాధపడుతున్నావేమో ప్రభు చెప్తున్న మాట, భయపడకుడి అంటున్నాడు. నీ విషయంలో, నీ బిడ్డల విషయంలో ఆయన చూసుకుంటాడు. ఆయన మీద ఆధారపడు, నీకు సహాయం చేస్తాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఉదయకాలం వేకప్ వర్డ్ కొరకై మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తానని ఆదికాండం 50:21 మాట్లాడుతూ వచ్చారు. యోసేపు చేసిన 4 పనులు యేసు ప్రభువు చేస్తాడని, అలాగూ ప్రభు భయపడొద్దు అన్న మాట ద్వారా ఈరోజు మాట్లాడుతూ వచ్చారు. ఏ భయాల్లో మా ప్రియులు ఉంటున్నారో ఈ మాటలు వింటున్న వారు ప్రభా, ఏ భయంలో ఉన్నప్పటికీ ఆ భయాలను తొలగించి మీ ధైర్యంతో నింపి దినమంతా వారికి సహాయం చేయమని, ప్రతి భయమును తొలగించమని, కొట్టివేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదానందు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆమేన్. వేకువ వాక్యము అనే ఈ వేకువ వర్తమానాలు ప్రతిదినం ఉదయం 3 గంటలకు ప్రసారం అవుతుండగా మీరు ఆశతో దేవుని మాటలు విని ఆయన కొరకే జీవించాలని, ఈ వాక్యమును అనేకులకు వినిపించి మీరు అనేకులను బలపరచాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. ప్రభువు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.